ఇవాళ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి తెలంగాణ ఉద్యమంలో మరి మొత్తం ఉద్యోగ రంగాన్ని అందరూ కూడా మాకు విద్యార్థులు కూడా అండగుండి బలహీన వర్గాలందరూ కూడా ఐక్యం చేసి ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారికి అండగా నిలబడి మరి మాజీ మంత్రిగా ఉన్నటువంటి మనందరికీ యొక్క ప్రియతమ నాయకుడు, నాకు ముఖ్యంగా నాకు ఇష్టమైనటువంటి మా అన్న సీనన్నకు, అట్లాగే ఆర్ కృష్ణన్న మన కళ్ళ ముందు దాదాపుగా చిన్నప్పటి నుంచి కూడా మనం వింటున్నాం. చిన్నప్పటి నుంచి నేను రేడియోలో వినేది. మా అమ్మ చిన్నప్పుడే రేడియో పెట్టింది, మాకు రేడియో వార్తలు వినిపించేది. ఆమె చదువు రాదు కానీ మాకు వార్తలు వినిపించేది, చెప్పేది మీరు వార్తలు వినాలని చెప్పి. అప్పుడు ఈ కృష్ణయ్య గారు బీసీ సంక్షేమ సంఘం అని వచ్చేది. అప్పటి నుంచి నేనంటే ఏ 5th క్లాస్ 6th క్లాస్ 7th క్లాస్ నుంచి చూస్తూ ఉన్నాను. అట్లా మన వర్గాల కోసము తన జీవితం అంతా త్యాగం చేసినటువంటి ఆర్ కృష్ణన్నకు, అట్లాగే మా వినయన్న చాలా సౌమ్యుడు, నిరాడంబరుడు. మరి వరంగల్లో తెలంగాణ ఉద్యమంలో అంతకుముందు తెలంగాణ ఉద్యమం కంటే ముందు మరి బలహీన వర్గాల ఉద్యమాన్ని కూడా వారు వరంగల్ కేంద్రంగా ప్రారంభించారు. అప్పుడే మరి మహాత్మా జ్యోతిబా ఫులే సావిత్రమ్మ యొక్క విగ్రహాన్ని మరి కాకతీయ యూనివర్సిటీలో మరి ప్రతిష్ఠించి మరి వారు బలహీన వర్గాల ఉద్యమానికి నాయకత్వం వహించారు. మరి మా ఎక్స్ఎమ్మెల్యే వినయన్న గారు, అట్లాగే మా సిద్ధేశ్వరన్న, మా నరేందర్ గౌడ్ గారు, మా సాయి నరేంద్రన్న, మా ఓయూ విద్యార్థి నాయకులు అందరికి కూడా, మా అక్కలు అందరికి కూడా, అన్ని జిల్లాల నుంచి వచ్చినటువంటి మిత్రులందరికీ కూడా, ఐలేష్ యాదవ్ మావాడు కూర్చోతాను అందరికి కూడా పేరు పేరున ఉద్యమ వందనాలు. ఇలా మన బాధలు, మన కష్టాలు మన పెద్దలు మాట్లాడేది కొంచెం మాట్లాడు. మా డాక్టర్ రవికిరణ్ గారు, వారు కూడా రవికిరణ్ యాదవ్ గారు వేదికలకు రావాల్సిగా ఆహ్వానిస్తా ఉన్నాం. ఇవాళ మన బాధలు, మన కష్టాలు ఇవాళతో మొదలైంది కాదు, వందల సంవత్సరాల నుంచి మనం నష్టపోతూనే ఉన్నటువంటి సందర్భం. కాబట్టి అది ఈ దేశంలో మన స్వతంత్రం వచ్చినప్పటి నుంచి అన్న కిరణ పైకి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతున్నటువంటి సందర్భం. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ, బీజేపీలు, జాతీయ పార్టీలు బీసీలకు రిజర్వేషన్ ఇవ్వకుండా తీవ్ర అన్యాయం చేసినటువంటి పరిస్థితి మనం చరిత్రలో చూసినటువంటి సందర్భం. మీరు ఒకసారి చరిత్ర కనుక చూస్తే, ఎక్కువసేపు మాట్లాడిన పెద్దలు మాట్లాడుంది అన్న, కొంచెం సైలెంట్ ఉన్నారు ప్లీజ్. ఎక్కువసేపు నేను మాట్లాడను, ఒక 4-5 నిమిషాలు నేను మాట్లాడి ముగిస్తాను సోదరులారా. ఇలా చరిత్ర పొరుగున బీసీలకు అన్యాయం జరిగింది. స్వతంత్రం రాకన్న ముందు కూడా మనము పొలిటికల్ సైన్స్ చదువుతుంటే మనకు భారత రాజ్యాంగ చట్టాలు, ఆ రోజు భారత ప్రభుత్వ చట్టం అని 1909, 1919, 1930 చట్టాలు మనం చూసినాం. అప్పటి నుంచి ఈ రిజర్వేషన్ల యొక్క పునాది పడ్డది. బ్రిటిష్ వాళ్ళు ఈ దేశము ప్లూరాలిటీ ఉన్నది, ఈ దేశంలో అసమానతలు ఉన్నాయి, ఈ దేశంలో సామాజిక అసమానతలు ఉన్నాయి, మత వైరుధ్యాలు ఉన్నాయి, రకరకాల మతాలు ఉన్నారు, మైనారిటీస్ ఉన్నారు, వాళ్లకు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి బ్రిటిష్ కాలంలోనే మొదలైంది. మొట్టమొదటి 1909లో మనకు మింటో మార్లే సంస్కరణలు మనం విన్నాం. మింటో మార్లే సంస్కరణలో భాగంగా 1909లో ఆ రోజు సిక్కులకు, ముస్లింలకు రిజర్వేషన్స్ ఇచ్చారు బ్రిటిష్ వాళ్ళు. తర్వాత 19లో క్రిస్టియన్లకు ఇచ్చింది. అంటే మింటో మార్లే సంస్కరణలు, మాంటైన్ చౌస్ఫోర్డ్ సంస్కరణల ద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లింలకి, క్రైస్తవులకి, సిక్కులకు రిజర్వేషన్స్ వచ్చినాయి. అప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ బయటకు వచ్చి, బాబాసాహెబ్ అంబేద్కర్ మరి దళితుల, ముస్లింలకు, క్రైస్తవులకు ఇచ్చిండ్రు, సిక్కులకు ఇచ్చిండ్రు, మాకు దళితులకు ఇవ్వద్దా అని చెప్పేసి వారు పెద్ద ఎత్తున ఉద్యమం చేసిండ్రు. దాని ఫలితంగానే మరి రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగినాయి. దాని ఫలితంగానే మరి 1935 భారత ప్రభుత్వ చట్టం ద్వారా మొట్టమొదటి ఈ దేశంలో దళితులకు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో రిజర్వేషన్స్ వచ్చినాయి. అంటే స్వతంత్రం రాకన ముందే, మన రాజ్యాంగం అమల్లోకి రాకన ముందే, 1950 జనవరి 26 కంటే ముందే ఈ దేశంలో దళితులకు, ముస్లింలకు, క్రైస్తవులకు, సిక్కులకు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగంలో రిజర్వేషన్స్ వచ్చినాయి. కానీ బీసీలకు మాత్రం ఈ దేశంలో మొదటి నుంచి కూడా అన్యాయం జరిగింది. 26 జనవరి 26 తారీఖు నాడు మనం రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు కూడా బీసీలకు రిజర్వేషన్స్ లేవు ఈ దేశంలో. ఎంత దుర్మార్గం, ఎంత అసలు ఈ దేశంలో ఒక్కోసారి అనిపిస్తుంది, ఏంది మనం బీసీలకు ఉట్టడమే పాపం అనిపిస్తుంది. ఇంత అన్యాయమైనటువంటి జాతి ఈ దేశంలో, ప్రపంచంలో ఎక్కడ ఉందంటే అది బీసీలు మాత్రమే అనే విషయాన్ని అర్థం చేసుకోవాల్సి అవసరం ఉన్నది. అంటే మొట్టమొదటి నుంచి కూడా మనకు అన్యాయం జరుగుతున్నది. దాన్ని గమనించినటువంటి
పెరియార్ రామస్వామి నాయకర్ గారు తమిళనాడులో పెద్ద ఉద్యమం చేసిండు. మాకు బీసీలకు రిజర్వేషన్స్ కావాలి, విద్యా ఉద్యోగ రంగంలో లేవు, రాజకీయ రంగంలో లేవు, మాకు రిజర్వేషన్స్ కావాలని చెప్పేసి ఆ భారత రాజ్యాంగాన్ని పట్టుకొని మొత్తం కూడా కాల్ చేసే కార్యక్రమాన్ని మరి పెరియార్ రామస్వామి నాయకర్ గారు ఒక మున్నూరు కాపు బిడ్డ ద్రవిడ ఉద్యమానికి నాయకుడు ఆయన కాపు బిడ్డ ఆయన పెద్ద ఎత్తున ఉద్యమం చేసిండు. అప్పుడు నెహ్రూ గారు అంబేద్కర్ గారు పిలుచుకొని మరి ఎట్లా చేద్దాం, దీనికి ఏంది సమస్య, మరి దేశం అంతా కూడా ఆయన సపరేట్ దేశమే కావాలి బీసీలకు అని చెప్పేసి అన్నాడు. దాన్ని ద్రవిడ రాజ్యం అంటారు. అంటే అప్పుడు అంబేద్కర్ గారు పిలుచుకుంటే మొట్టమొదటి రాజ్యాంగ సవరణ వాళ్ళకి ఇవ్వచ్చు అని చెప్పేసి మరి మొట్టమొదటి రాజ్యాంగ సవరణ 1951 కేవలం బీసీల కోసం జరిగిన రాజ్యాంగ సవరణ 1951లో మరి బీసీలకు రిజర్వేషన్స్ అది కూడా రాష్ట్రాలు ఇచ్చుకోవచ్చు అని చెప్పేసి వదిలేసింది. మరి తర్వాత రాష్ట్రాలు ఒక రాష్ట్రం ఇచ్చింది, ఒక రాష్ట్రం ఇవ్వలేదు. మన రాష్ట్రంలో అయితే అన్న ఎన్టీఆర్ గారు వచ్చేంత వరకు ఈ రాష్ట్రంలో రిజర్వేషన్స్ లేవు. మరి చివరికి కేంద్రంలో అయితే 92 వరకు రిజర్వేషన్స్ లేవు ఈ దేశంలో. 92 వరకు మండల్ కమిషన్ ఇంప్లిమెంట్ చేసి వీపీ సింగ్ గారు వచ్చేసేంత వరకు రిజర్వేషన్స్ లేవు. ఇదే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు కాకర్ కమిషన్ పక్కన పెట్టింది, మండల్ కమిషన్ పక్కన పెట్టింది. మండల్ కమిషన్ ఇంప్లిమెంట్ చేయడం కోసం వీపీ సింగ్ ముందుకు వస్తే ఈ మొత్తం భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ రోజు బీసీల రిజర్వేషన్ చట్టిస్తారని చెప్పేసి మెరిట్ పోతారని చెప్పేసి పెద్ద ఎత్తున దేశంలో యాంటీ రిజర్వేషన్ మూవ్మెంట్ తీసుకురావడం జరిగింది. అంత ఈ దేశంలో ఎంత అన్యాయం జరిగింది బీసీల చరిత్ర ఒక చరిత్ర నేను ఒక రీసెర్చ్ కాలం హిస్టరీ రీసెర్చ్ కాలాన్ని చాలా బాధ అనిపిస్తుంది. అంత అన్యాయం ఈ బలహీన వర్గం జరిగింది. కానీ ఈ విషయాలు ఏవి కూడా మనం చెప్పలేకపోయినాము. మనం రకరకాల ఎజెండాల చుట్టూ పోయినాము, నక్సలైట్ పార్టీల చుట్టూ పోయినాము, ఆ పార్టీ చుట్టూ పోయినాము, ఈ పార్టీ చుట్టూ పోయినాము. కానీ మన వర్గాలు జరిగినటువంటి అన్యాయాన్ని మనము బీసీలకు మనం చెప్పలేకపోయినాము. అందుకోసం ఈ విషయాలు చాలా విషయాలు మన తెలివైన విషయాలు చెప్పాలని చెప్తా ఉన్నాం. తర్వాత ఇవాళ కులగణన అంశం ముందుకు వచ్చింది. కులగణన ఎందుకు వచ్చింది ముందుకంటే 92లో ఎప్పుడైతే రిజర్వేషన్ వచ్చిన విద్యా ఉద్యోగ రంగాల్లో అంటే అడ్మినిస్ట్రేషన్లో కార్మిక వర్గం ఉన్నటువంటి పెత్తందారి వర్గాలు పార్టీలు బ్రాహ్మణ పర్యాయ పార్టీలు ఉన్నటువంటి కాంగ్రెస్ బీజేపీలు బీసీలకు రిజర్వేషన్ ఇవ్వలేవు. చివరికి పెద్ద ఎత్తున ఉద్యమం జరిగి ఆ రోజు మరి ఉత్తర భారతదేశంలో మన మండల్ కమిషన్ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి లాలు ములాయం శరత్లు వీళ్ళంతా పాస్వాలంతా కూడా జనతా పార్టీ ఆధ్వర్యంలో చేస్తే వీపీ సింగ్ గారు ఇంప్లిమెంట్ చేస్తే వాళ్ళ కళ్ళు మండిపోయిన చివరికి ఇంకొక దేవుడు వారు ఇచ్చిన పూజారి అడ్డమన్నట్లు న్యాయ వ్యవస్థలు ఇలా దాన్ని కొట్టేసే పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. అత్యంత న్యాయ వ్యవస్థని మనం మాట్లాడడానికి వీల్లేదు. కానీ న్యాయ వ్యవస్థ దురదృష్టవశాత్తు ప్రతి సందర్భంలో ఏమంటున్నాయంటే కులాల లెక్కలు లేవు కాబట్టి రిజర్వేషన్స్ ఇవ్వడానికి లేదు, ఏ వాట్ బేసిస్ అని చెప్పేసి వాళ్ళు కొట్టేస్తూ పోతా ఉన్నారు. దానికోసం మన కృష్ణన్న సుప్రీంకోర్టులో కూడా కేసు చేయడం జరిగింది. కానీ కులగణన చేయడం కోసం మాత్రము ఇలా నరేంద్ర మోడీ ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ ఆ రోజు కానీ నరేంద్ర మోడీ గారు ముందుకు రాని సందర్భం అంటే కులగణన అనేది ఇంతకుముందు మా శ్రీహరి గారు మాట్లాడిన సందర్భము మేమంతా కూడా మాట్లాడుకున్న సందర్భము మేమంతా కూడా ఏకీ రాస్తా సమగ్ర కులగణన ఏకీ రాస్తా ఎందుకు అంటున్నామంటే ఈ దేశంలో రిజర్వేషన్లు విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో ఎటువంటి న్యాయమైనటువంటి చిక్కులు లేకుండా మనకు అందాలంటే మన వాటా మనకు రావాలంటే కులగణన అనేది చాలా ఇంపార్టెంట్ అయింది. కోర్టులు ప్రతిసారి కులగణన లేదని చెప్పేసి కొట్టేస్తున్నాయి. అందుకోసం ఈ దేశంలో మరి ఉత్తర భారతదేశంలో తేజస్వి లాంటి వాళ్ళు, నితీష్ లాంటి వాళ్ళు బీహార్లో కులగణన కావాలని చెప్పేసి ఏ పార్టీలైనా సరే వాళ్ళకు పార్టీల పరంగా వైరుధ్యం ఉన్నది. కానీ వాళ్ళందరూ కూడా నరేంద్ర మోడీ గారికి వెళ్ళి వాళ్ళు స్వయంగా బీహార్లో కులగణన చేసుకున్న సందర్భం మళ్ళీ ఒక ఆశాకిరణం వచ్చింది మనకు. రాహుల్ గాంధీ గారు మరి బీసీ అంతా దూరం అయిపోయింది కాబట్టి ఆ పార్టీ అధికారం రాలేదు, ఏం సమీక్షించుకున్నారో తెలియదు. కానీ రాహుల్ గాంధీ గారు ఏమన్నారంటే ఈ దేశంలో సమగ్ర కులగణన చేస్తామని చెప్పేసి మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్ లో వాళ్ళు నేషనల్ ఎజెండాగా చేశారు. మనం సంతోషపడ్డాము, ఆనందపడ్డాము. అయ్యా ఒక జాతీయ పార్టీ ఒక నెహ్రూ, ఒక ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ఒక వారసుడు ఒక నేషనల్ పార్టీ ముందుకు వచ్చింది, కులగణన చేస్తానని బీసీ దేశం పెరుగుతాయని చెప్పేసి ఇవాళ మొన్న ఎన్డీఏ యొక్క సంఖ్య తగ్గిపోవడానికి, యూపీఏ యొక్క సంఖ్య పెరగడానికి, ఈ రాష్ట్రంలో కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి కేవలం రాహుల్ గాంధీ గారు రిజర్వేషన్లను పెంచుతామని చెప్పేసి రాజ్యాంగాన్ని పట్టుకొని కులగణన చేస్తారు. కాబట్టి మనంతా కూడా బీసీలంతా ఓట్లని, దళితులు కానీ బీసీలు కానీ సెక్యులర్ ఓట్లని కూడా వారికి వెళ్ళి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మరి ఏం చేస్తుంది ఈ రాష్ట్రంలో? రేవంత్ రెడ్డి గారు ఏ రోజైనా ముఖ్యమంత్రి అయ్యేటువంటి పరిస్థితి ఉండేనా? కేవలము ఆయన కులపొల్లు, ఆయన చుట్టాలు ఓట్లేస్తే ఆయన ముఖ్యమంత్రి అవుతుండేనా? రాహుల్ గాంధీ గారు వచ్చి మన సిద్ధరామయ్య తీసుకుని వచ్చి ఈ రాష్ట్రంలో తిరిగి వాళ్ళందరూ కూడా మన బీసీ నాయకులందరూ కూడా ఓడిపోయే పరిస్థితి. మరి కారణం ఏమిటంటే ఇలా కులగణన చేస్తా అంటుండు, ఇలా బీసీలకు దేశం పెంచుతా అంటున్నాడు, రాజ్యాంగం పట్టుకొని తిరుగుతున్నాడు. రాజ్యాంగ రక్షణ కోసం బయలుదేరుతున్నా, మరో అంబేద్కర్ లెక్క పూరి లెక్క బయలుదేరలేదు చెప్పేసి రాహుల్ గాంధీ గారు బయలుదేరితే ఇక మొత్తము జానారెడ్డిలు, రేవంత్ రెడ్డిలు, ఉత్తమ్ రెడ్డిలు మొత్తము
మనకు జైలు కొడితే నిజంగా అబ్బా మనం పొంగిపోయినాము. ఇలా దేశంలో రాష్ట్రంలో వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు రాష్ట్రంలో? రాహుల్ గాంధీ గారు నేను ముగిస్తాను, ఇంకో 2-3 నిమిషాలు ముగిస్తాను. రాహుల్ గాంధీ గారు నిన్న మొన్న మాట్లాడిండ్రు, ఢిల్లీలో పార్లమెంటు సాక్షిగా మాట్లాడిండ్రు. ఏం మాట్లాడుతున్నారు ఆయన? పార్లమెంటు సాక్షిగా దళితులను, ఆదివాసులను, బీసీలను పద్మవ్యూహంలోకి నెట్టిండ్రు. ఆ రోజు అభిమానులు చంపిండ్రు. కానీ ఈ దళితులను, ఆదివాసులను, బీసీలను ఈ పద్మవ్యూహంలోకి అభిమానులుగా కాదు అర్జునులాగా బయటకు తీసుకొస్తా, దానికోసం కులగన్న అనేది ఒక మార్గం, ఒక సాధనం అన్నాడు. అంటే పద్మవ్యూహం నుంచి మనల్ని బయట తీసుకోవడం కోసము కులగన్న అనే ఒక సాధనంగా వాడతా అని చెప్పేసి రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నారు. కానీ అడుగుతున్నారు రాహుల్ గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారు మరి మీకున్నటువంటి 2-3 రాష్ట్రాల్లో ఒకటి కదా తెలంగాణ. ఈ తెలంగాణలో మీ ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారో మీకు అర్థం కావట్లేదా? మీకు తెలియట్లేదా? తెలిసి మీరు కావాలని నటిస్తున్నారా? నువ్వు ఒక మాట, మీ రేవంత్ రెడ్డి ఒక మాట మాట్లాడుతున్నా అని చెప్పేసి ఇక్కడ అడగాల్సిన అవసరం ఉన్నది. అందుకోసమే సమగ్ర కులగణన చేయాల్సిన అవసరం ఉన్నది. స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది, సాధించుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి సందర్భంగా చెప్తాను. మన కళ్ళ ముందర ఇలా రేవంత్ రెడ్డి గారు మనం మోసం చేస్తా ఉన్నాం. మన కళ్ళ ముందర మొన్న 8 నెలల క్రితము కామారెడ్డి డిక్లరేషన్ లో భాగంగా చెప్పి ఇవాళ 8 నెలలు అయినప్పటికీ కులగణన చేయకుండా జనారెడ్డి గారు సలహా తీసుకుంటాం. మేము జనారెడ్డి గారు సలహా తీసుకోండి, కులగణన చేయొచ్చా? అవకాశం ఉందా? సమయం సరిపోతుందా? సన్నాయి నొక్కుతున్నారు రేవంత్ రెడ్డి గారు. ఏమంటారట? మన అమెరికా ఏముందో అధికారులు చెప్తారట, అది కాదుపోదు, మీరు ఎలక్షన్లకు సిద్ధంగా అని చెప్పిపోతారట. అంటే బీసీలంతా అంత చులకన రేవంత్ రెడ్డి గారు మీకు? మేము ఒకటి అడుగుతా ఉన్నాము, ఇలా కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ ఉండే కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తా ఉన్నాం మేము, ఈ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ కాంగ్రెసా, సోనియా గాంధీ కాంగ్రెసా, నరేంద్ర మోడీ కాంగ్రెసా, రేవంత్ రెడ్డి కాంగ్రెసా? 2 వేరువేరా, ఒకటా? మీరిద్దరు కలిసి డ్రామా ఆడుతుందా? వీళ్ళ యొక్క మనం బట్టలు విప్పి ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. మన కళ్ళ ముందర మనల్ని మోసం చేయడం కోసం ప్రయత్నిస్తున్న నాయకులని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. దానికోసం ఉద్యమ కార్యాచరణ చేయాల్సిన అవసరం ఉంది. అనేక పోరాటాలు చేసినాం, ధర్నాలు చేసినాం, రాస్తారోకలు చేసినాం, చివరికి సెక్రటరియట్ ముట్టడి కూడా చేసినాం. అయినప్పటికీ ఈ ప్రభుత్వం మొండిగా పోతా ఉన్నది. వారు అనుకుంటున్నారు కేవలం మా చుట్టాలు పక్కాలు మేము ఓట్లేస్తే వచ్చినాము, మేము వీళ్ళతో ఐక్యం అవుతారా, వీళ్ళు పోతారా అని చెప్పేసి ఇలా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకులలో చూడండి. మా శ్రీనివాస్, మా ఆర్ కృష్ణన్ ఉన్నాడు, మా నరేందర్ గౌడ్ ఉన్నాడు, మా సిద్ధేశ్వరన్ ఉన్నాడు, మా సాయి నరేంద్ర ఉన్నాడు, మా దుర్గన్న ఉన్నాడు, మా వనజక్క ఉన్నది, మా అరుణక్క ఉన్నది, మొత్తం మా ఓయి విద్యార్థి నాయకులు ఉన్నారు, మా హిందూ మహాసభ మొత్తం అన్ని కూడా మా సోషల్ జస్టిస్ పార్టీ, మా కేవీ గౌడు, మా రాజన్న, అశోక్ కోశము, మా నిమ్మల వీరన్న, ఒక్క సంఘం కాదు, మొత్తం ఒక 40-50 సంఘాలు మేము ఐక్యమైనము. అంటే మేము విడిపోయలేము, మేము ఐక్యంగా ఉన్నాము. ఆర్ కృష్ణ నాయకత్వంలో మేమంతా ఐక్యంగా ఉన్నాము. మా శ్రీరన్న మాకు తోడైండు, మా వినయన తోడైండు. మేము పోరాటాలు చేస్తాము, ఉద్యమాలు చేస్తాము, ఎటువంటి త్యాగాలకైనా సిద్ధపడతామని చెప్పి చెప్తా ఉన్నాము. మీరు అనుకుంటున్నారు అన్ని ప్రోగ్రాంలు అయిపోయినాయి, సత్యాగ్రహం తీసిండు, 500 మంది వచ్చిండు, శ్రీనివాస్ గౌడ్ వచ్చిండు, కృష్ణన్ వచ్చిండు, వినయన్ వచ్చిండు, అయిపోయింది పోయింది అనుకుంటుండ్రు. ఇంతకు మా సిద్ధేశ్వరన్న చెప్పిండు, ఆ రోజు కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో చివరి అస్త్రంగా ఆమరణ నిర్ణయం చట్టంగా పూనుకున్నాడో, తెలంగాణ సాధించిండ్రో, వారి యొక్క నాకు ఆ రోజు వారిని మార్గదర్శనం తీసుకొని, వారిని ఆదర్శంగా తీసుకొని మనమందరం కూడా మనల్ని పరిచయం పెట్టి మనల్ని పట్టించుకోకుండా ఈ రేవంత్ రెడ్డి గారు స్థానిక సంస్థల ఎన్నికలకు పోవడానికి సిద్ధపడితే మనమంతా ఆమరణ నిర్వహణ చేద్దామా? ఎంతమంది యోధులు వస్తారు ముందరికి? మా సిద్ధేశ్వరన్ అంటున్నాడు ఆమరణ దీక్ష చేయడానికి నేను రెడీ ఉన్నాను చెప్పి అంటున్నాడు. మా నరేంద్ర గౌడ్ అంటున్నాడు మేము రెడీ ఉన్నా అంటున్నాడు. మా అందరూ అంటున్నారు. నేను ఒకటే ప్రతిపాదన చేస్తున్నా, మా సీనియర్ మద్దతిస్తాడు, మనకు మన వినయన మద్దతిస్తాడు. మీరు అనుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు మేము తెలుసుకుంటాం, మీరు అనుకుంటున్నారు ఏం చేస్తారని. అవసరం చంపుతావా మమ్మల్ని? మా ప్రాణాలు తీసుకో, కానీ మాకు ఈ రాష్ట్రంలో కులగణన జరగాలి. కులగణన జరిగితే మా పిల్లలు బాగుపడతారు, మాకు ఉద్యోగాలు వస్తాయి. మేము ఎన్ని రోజులు గొర్రెలు రాయాలి, మేము ఎన్ని రోజులు బర్రెలు రాయాలి, మేము ఎన్ని రోజులు కళ్ళు గీయాలి, మేము ఎన్ని రోజులు చేనేత కూలీలుగా మేము బతకాలి, ఎన్ని రోజులు మేము వృత్తులు చేసుకొని బతకాలి. మేము చదవద్దా? మా పిల్లలు ఉద్యోగాలు చేయొద్దా? మా పిల్లలు డాక్టర్లు కావద్దా? మా పిల్లలు యాక్టర్లు కావద్దా? మా పిల్లలు ఎమ్మెల్యేలు కావద్దా? మేము రాజ్యాంగాలలో భాగస్వామ్యం కావద్దా? కాబట్టి దానికోసం ఎటువంటి త్యాగానికైనా సిద్ధము. కేసీఆర్ గారు ఆ రోజు చూపినటువంటి మార్గం ఉన్నది, గాంధీ చూపిన మార్గం ఉన్నది, బుద్ధుడు చూపిన మార్గం ఉన్నది. కేసీఆర్ గారు ఇచ్చినటువంటి మార్గంలో ఆమరణ దీక్ష చేస్తాము. దానికోసం నేను ప్రతిపాదిస్తున్నా. 42% అన్నాడు కదా, 42 మంది వీరులు చాలు మనకు.
42 మంది వీరులు చాలా మనకు. నువ్వు ఏ రోజైతే చెప్తున్నా, ఏ రోజైతే రేవంత్ రెడ్డి గారు నువ్వు ఎలక్షన్ లోకి నోటిఫికేషన్ ఇస్తావో ఆ రోజే మేము కూర్చుంటాము. అంతవరకు మా కేఈ గౌడు, మా రాజు ఎల్బీ నగర్ లో దీక్ష చెప్తారు, ఎల్బీ నగర్ లో రిలే నిరాదీక్ష చెప్తారు. అక్కడ రోజు రిలే దీక్ష చేస్తాము. తర్వాత ఏ రోజైతే నువ్వు నోటిఫికేషన్ ఇస్తావో, ఎన్నికలకు పోతావో ఆ రోజు ఆమరణ ఎలక్షన్ రెడీ అవుతామని చెప్పి తెలియజేస్తూ ఇప్పుడు మన ఆర్ కృష్ణ మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం.